అంతేగాని ఖైదీల్ని చంపడం లాంటివి ఏం జరగవమ్మా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. లేదు సార్, అసలు అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను. మీరు చెప్పినట్టే నిజం చెప్పించడానికే కొడుతుంటే నేను వచ్చేస్తాను. లేదంటే మాత్రం ఆ జ్యువెలర్ని మాత్రం వదిలిపెట్టను. ఆగమ్మా చామంతి, ఎంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదమ్మా. ఎందుకు నీకు ఇంత ఆవేశం? అక్కడ ఒక ప్రాణం పోతుందనిపిస్తుంది సార్. ఇదిగో జాగ్రత్తగా విను. మీ నాన్న కూడా ఇదే జైల్లో ఉన్నాడు. పెరోల్ మీద బయటికెళ్ళి ఏదో ప్రాణాలతో తిరిగొచ్చాడు. ఇక్కడున్న జైలర్ త్రిపాఠి అసలే తిక్కలు. నువ్వు అనవసరంగా ఇక్కడ విషయాలు కలగజేసుకున్నావనుకో, ఆ జైలరు మీ నాన్నని టార్గెట్ చేస్తాడు. అప్పుడేంటి పరిస్థితి? అందుకని నా మాట విని ఇంటికెళ్ళమ్మా. ఇక్కడేం జరగట్లేదు, నువ్వు వెళ్ళమ్మా. మీరు నిజమే చెప్తున్నారా సార్? బా, ఇక్కడ ఖైదీల్ని చంపడం లాంటివేమీ ఉండవమ్మా. నువ్వు వెళ్ళు. సరే సార్, ఒకవేళ ఇక్కడ జరగరాందేమైనా జరిగిందని తెలిస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. ఉండు చిట్టి, నీకేం అర్థం కాదు. ఇది నాకు అర్థం కాలేదా? ఫాస్ట్ గా తెలుగు మీద పట్టు సాధించాలి అంతే. చామ్, ఒక్కదానివే రావద్దన్నాను కదా. పోనీ చెప్పుంటే నేను వచ్చుండేవాడిని కదా. వచ్చేసాను కదా బాబు, ముందు పాయసం తినండి. ఈ టైంలో పాయసం ఎందుకు చేసావు చామ్? అది ఆ, ఒకటి చెప్పే ముందు ఇంకొకటి జత కలిపి చిట్టి ఇవ్వమన్నాడు బాబు. అందుకే ఈ పాయసాన్ని జత కలిపాను. నాకు అర్థం కాలేదు. అయితే నువ్వు కూడా తెలుగు మీద పట్టు పెంచుకోవాలి ప్రేమ్. నేను ఒక్కడనే అనుకున్నా, నాకు నువ్వు జత కలిసావు ప్రేమ్. ఏ నువ్వుండ్రా బాబు, ఈ జత కలపటాలు ఏంటి చామ్? చిట్టి, పాయసం ఇస్తే తినాలి కానీ ప్రశ్నలు అడగకూడదని చెప్పు. అరే, రాత్రి 11 గంటలకి పాయసం చేసిస్తే ఎందుకు చేసావో తెలుసుకోవాలి కదా చిట్టి. ఎందుకు చేశానో తెలీదా? నాకు చెప్పావు కదా చిట్టి, అడుగు. ఏం చెప్పావురా? నువ్వే అడిగి తెలుసుకోనాయనా. నాకేం అర్థం అవుతుందో ఏం అర్థం కావట్లేదో నాకే తెలీదు. కన్ఫ్యూజన్ లో ఉన్నాను. చామ్, నువ్వు చెప్పకపోతే నువ్వెందుకు పాయసం చేసావో నాకెలా తెలుస్తుంది? మూడ్ కోర్టులో గెలిచినందుక, లేదంటే స్కాలర్షిప్ సంపాదించినందుక, లేదా ఈ రోజు నీ బర్త్డే అనే? ఎందుకో తెలియాలి కదా. ఎందుకు అంటే ఏం చెప్పను? అర్థం చేసుకోవాలి. అర్థమై కూడా కావాలని అడిగితే నేను చెప్పను. ఇంత అర్ధరాత్రి కావాలని ఎందుకు అడుగుతాను చామ్? అర్థం కాకే అడుగుతున్నాను. అబ్బబ్బబ్బా చిట్టి, ఈ టైంలో నాకు ఈ గోల్ ఏంటి? చిన్నబాబు గారు పాయసం తింటారో లేదో కనుక్కో. ఇష్టం లేకపోతే పర్వాలేదు, తీసుకువెళ్ళిపోతాను. ఏయ్, నాకు ఎంతో ఇష్టమైన పాయసాన్ని తీసుకొస్తే ఇష్టం లేదని అంటానా చామ్? కాకపోతే ఎందుకు తెచ్చావో తెలుసుకుందామన్న కుతూహలమే. సరే, తినేస్తాను. మ్. ఇది పాయసమేనా చిట్టి? దీనిలో అస్సలు షుగర్ లేదు, చాలా చప్పగా ఉంది. చప్పగా ఉందా? షుగర్ వేసానే. లేదని చెప్తున్నాను కదా, కావాలంటే చూడు. ఆ, అది పూర్తవనివ్వండి. ఎందుకు చామంతిని రెచ్చగొడుతున్నారు? నేను రెచ్చగొట్టడం ఏంట్రమ్మా? ఏం మాట్లాడుతున్నారమ్మా? తనకి పరిస్థితి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఏం అర్థమైంది దాని పరిస్థితి? చామంతి వాళ్ళ నాన్న శత్రువులు ఎవరో, ఎక్కడుంటారో, ఏం చేస్తారో తెలిసి కూడా వాళ్ళనేమీ చేయలేని పరిస్థితిలో ఉందంటే వాళ్ళకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందనే కదా అర్థం.
అలాంటప్పుడు వాళ్ళెవరో కనుక్కొని చామంతికి హెల్ప్ చేయాలి కదా. వాళ్ళని పోలీసులకు పట్టించి వాళ్ళ చేత చెప్పకూడదు తినిపించాలి కదా. సరే ఇప్పుడు చెప్పమ్మా, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఎక్కడుంటారు, నీకు వాళ్ళ గురించి రామచంద్ర చెప్పిన వివరాలన్నీ చెప్పమ్మా. వాళ్ళని ఏం చెయ్యాలో అదే చేస్తాను, చెప్పమ్మా. వాళ్ళు ఎవరో కాదయ్య గారు. ఇప్పుడు ఇది నిజం చెప్పిస్తుందా? దీని వాలకం చూస్తుంటే నిజం చెప్పి నా భర్త చేత్తోనే నన్ను ఇంట్లోంచి గెంటించేసేలా ఉంది. చెప్పమ్మా చామంతి, ఎవరు వాళ్ళు? మా నాన్న ఏం చెప్పారంటే రాజ సంస్థానంలో ఉన్న ఒక పని మనిషి వాళ్ళ అన్నయ్యతో కలిసి మా నాన్నని చంపడానికి ప్రయత్నించారని మా నాన్న చెప్పారయ్య గారు. వాట్? సంస్థానంలో పని మనిషా? అంత ధైర్యం ఉందా పని మనిషికి? అది ఎక్కడుంటుంది చెప్పమ్మా, ఆ పని మనిషి ఎక్కడుంటుంది చెప్పమ్మా చామంతి, నీకేం భయం లేదు. ఆ పని మనిషి ఎవరో ఎక్కడుంటుందో చెప్పు, దాని చేత ఓచలు లెక్క పెట్టిస్తాను. చెప్పమ్మా. అంటే